హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట, అరటికాయ ఫ్రై. నేను ఫస్ట్ టైం చేశాను, కాకపోతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ ఫ్రై. అరటికాయ పైన అంతా పీల్ ఆఫ్ చేసుకొని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలాగ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసామనుకోండి తొందరగా ఉడకదు అరటికాయ ముక్కలు అనేవి. మరీ చిన్నగా చేసామనుకోండి కర్రీ అనేది ముద్దగా వస్తుంది. అందుకని మీడియం సైజులో కట్ చేసుకొని పక్కకు తీసుకుందాము. సాల్ట్ వాటర్లో వేసానన్నమాట. అరటికాయ కొంచెం నలుపు రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇక కడాయి వేసి కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే అన్ని వైపులో ఫ్రై అయ్యేలాగా వేగించుకుందాం. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకొని అందులో పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలు కూడా వేసుకొని అడగంటకుండా సిమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. ఈ అరటికాయ ఫ్రైకి టమోటో రసమైన పప్పు చారులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే 5 నిమిషాలలో ఈ అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. నాకు ఈ అరటికాయ ఫ్రై తింటుంటే మాత్రం ఆలూ ఫ్రై తిన్న ఫీలింగే వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక అరటికాయ ముక్కలు చూడండి ఇలాగ వేసుకున్నాక కింద అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఈ అరటికాయని కర్రీ చేస్తారని నేను ఫస్ట్ టైం చూసానన్నమాట. తెలంగాణలో అయితే చాలా రేర్గా వండుకుంటారనమాట అరటికాయ కర్రీ. మా అమ్మ అయితే ఎప్పుడు వండింది లేదు. కాకపోతే నేనే ట్రై చేద్దాము, అన్ని రొటీన్ కర్రీస్ ఎందుకులే అని వెరైటీగా ఉంటుంది కదా అని అరటికాయ తెచ్చాను. అరటికాయ ఫ్రై ఇలాగా చేశాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా అందరికీ బాగా నచ్చింది అన్నమాట. చాలా సింపుల్గా అయిపోయింది. నాకైతే 5 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. అరటికాయలు ఉడకడానికి చాలా టైం ప్రాసెస్ ఏమి ఉండదన్నమాట, తొందరగానే ఉడికిపోతాయి. ఇదిగోండి ఇలాగా మధ్యలో అడగంటకుండా ఫ్రై చేసుకుందాం. బంగారు రంగు వచ్చేంత వరకు మెత్తగా అయ్యిందని చూసుకొని ఇక కావాల్సినంత కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకుంటే అంతే. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇదిగోండి ముక్క చూడండి, చుంచితే ఇలాగ చునిగితే ఇక కర్రీ రెడీ అయినట్టే. ఇక తగినంత సాల్ట్, కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. ఇక ధనియాల పొడి కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫైన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడకూడదు అన్నమాట. మసాలాలు వేసాక 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా అన్నంలో ఈ అరటికాయ ఫ్రై ఇంకా రసం వేసుకొని తింటే ఆహా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. ఇక మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఈజీగా సింపుల్గా అయ్యేలాగా అన్నీ వివరంగా చెప్తూ మీకు వీడియో చేసి పెడతానన్నమాట. ఇక వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఇచ్చే లైక్లు నాకు చాలా ఉపయోగపడుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే టమాటో మిరియాల రసం కూడా చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక ఇదిగోండి టమాటో రసం కూడా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీ సింపుల్ రెసిపీ చేశానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.